మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అవుతుంది. ఇందులో ప్రభుత్వ పథకాలు, పాలసీలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా విధి విధానాలు, అలాగే రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయంపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చించనుంది కేబినెట్. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ ఉంది. ఇందులో ప్రభుత్వ పథకాలు, పాలసీలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా విధి విధానాలు, అలాగే రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయంపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చించనుంది కేబినెట్. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది.